ఇన్నర్స్ బనియన్ల తయారీ తమిళనాడులోని తిరుపూర్ అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అక్కడి నుంచి యావత్ దేశంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే దీని యజమానులు ఒకప్పుడు దాదాపు స్థానిక తమిళియన్లే ఉండేవారు. కాలక్రమేణా ప్రస్తుతం తమిళనాడుకు వలస వచ్చిన బీహారీ, ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులు సొంత టెక్స్టైల్ యూనిట్లు పెట్టుకుని యజమానులు అయ్యారు. నయా బీహారీ యజమానుల కహానీ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులో తిరుపూర్ అంటే బనియన్లు, ఇన్నర్స్కు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే ప్రోడక్టు దేశంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ యూనిట్లలో ఒకప్పుడు బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు పనిచేసేవారు. గతంలో హిందీ వలస కార్మికుడు అనేవారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ లైన్ తీసేసి హిందీ వ్యాపారి అని పిలవాల్సి వస్తోంది. గత దశాబ్ద కాలంలో బీహార్ నుంచి పొట్టచేత పట్టుకొని వందలాది మంది కార్మికులు ఇక్కడ కూలీలుగా వచ్చారు. ప్రస్తుతం వీరంతా సొంత యూనిట్లు పెట్టుకుని యజమానులయ్యారు. ప్రస్తుతం వీరంతా తిరుపూర్ కా జాదు అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే స్థానికంగా పనిచేసే తమిళ కార్మికులకు ఇది కడుపుమంతా సహజమే. తమ ఉద్యోగాలు ఉత్తరాది వారు దక్కించుకుంటున్నారని స్థానిక కార్మికులు కాస్త గుర్రుగా ఉన్నారు. ఒకప్పుడు ఉత్తరాది నుంచి వలస వచ్చిన కార్మికుడిని చులకనగా చూసిన స్థానికులు ఇప్పుడు వారి వద్ద పనిచేయడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఉత్తరాది యజమానులు ప్రస్తుతం తమిళ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఇక యజమానులు కూడా స్థానిక సంస్కృతికి అలవాటు పడ్డారు. వారు కూడా తమిళ భాషను అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఫిల్టర్ కాపీలు తాగుతూ, లుంగీలు, ధోవతీలను కట్టుకుని, గోడపై లార్డ్ మురుగన్ పెద్ద పటాలు పెట్టుకుని దానికి అగరత్తులు వెలిగించి తమ భక్తిభావాలను చాటుకుంటున్నారు. తమిళ క్యాలెండర్ను గోడకు తగిలిస్తున్నారు. ఇక్కడ హిందీ యజమానులు ఇంగ్లీష్లో మాట్లాడినా తమిళ యాస కొట్టుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఉదాహరణకు 30 ఏళ్ల బీహారీ యువకుడు కేవలం 10వ తరగతి వరకు చదువుకొని తిరుపూర్కొచ్చాడు. సుమారు 15 సంవత్సరాల పాటు తిరుపూర్లో వివిధ టెక్స్టైల్ యూనిట్లలో కార్మికుడిగా పనిచేశాడు. ప్రస్తుతం సొంతంగా దుస్తులపై ప్రింటింగ్ వ్యాపారం ప్రారంభించాడు. బీహార్ నుంచి 10 మంది యువకులను తెచ్చి ఇక్కడ ఉద్యోగంలో పెట్టుకున్నాడు. స్థానిక కల్చర్కు మారడం తనకేమీ ఇబ్బంది అనిపించలేదని చెప్పుకొచ్చాడు. ఇక తమిళనాడులోని స్థిర నివాసం ఏర్పరచుకుంటారని చెప్పాడు. అయితే ఉత్తరాది వారు దక్షిణాదిన తమకు పెద్ద భవిష్యత్తు ఉండదనే అపోహ ఉండేది. దక్షిణాదికి వచ్చి అక్కడ వలస కార్మికులుగా పనిచేయడానికి వారు ఇష్టపడరు. తాను తమిళంలో మాట్లాడితే ఎద్దేవా చేస్తుంటారని, తాను మాత్రం తమిళనాడులో అతిపెద్ద వ్యాపారవేత్త కావాలనేదే తన కల అని చెప్పుకొచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రచారం ప్రారంభించడానికి ముందే తిరుపూర్లో నిట్వేర్ ప్రొడక్షన్కు మేక్ ఇన్ ఇండియా టైటిల్ ఉందని ఇక్కడి వ్యాపారులంటున్నారు. అయితే ఉత్తరాదికి చెందిన చిన్న పట్టణాల నుంచి ఇక్కడికి దశాబ్దాల క్రితమే వలస కార్మికులొచ్చారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల నుంచి వేలాది మంది కార్మికులొచ్చి ఇక్కడి తమిళ యజమానుల యూనిట్లలో పనిచేసేవారు. ప్రస్తుతం ఇదే కార్మికులు సొంతంగా మైక్రో, స్మాల్ టెక్స్టైల్ యూనిట్లను పెట్టుకుని వ్యాపారాలు ప్రారంభించారు. అయితే ఇక్కడ అసలు విషయాన్ని వస్తే తమిళనాడు అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోంది. స్థానిక కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఇతర ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. దీంతో స్థానికంగా తమిళ కార్మికుల కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక
ఇక తిరుపూర్ విషయానికొస్తే గ్లోబల్ నిట్వేర్ పవర్ హౌస్గా ఎప్పుడో మారిపోయింది. గత 5 దశాబ్దాల నుంచి గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్కు తిరుపూర్ కంపెనీలు సప్లై చేస్తున్నాయి. ఉదాహరణకు నైకీ, అడిడాస్, H&Mలకు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. 2022లో ఇక్కడ ఉత్పత్తి అయిన ప్రోడక్ట్లో 54.2% విదేశాలకు ఎగుమతి అయ్యాయి. కాగా ఇక్కడ పత్తి, దారం ఉత్పత్తి కావడంతో తిరుపూర్ కాస్త నిట్వేర్తో పాటు హోయిసరి తయారీకి 1970 నుంచి హబ్గా మారిపోయింది. ఇక్కడి రైతులు కాస్త టెక్స్టైల్ యూనిట్ల యజమానులయ్యారు. అటు తర్వాత దేశంతో పాటు విదేశాల్లో చౌక దుస్తులకు డిమాండ్ పెరగడంతో వీరి వ్యాపారం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇక 1980వ దశకంలో తిరుపూర్కు గుజరాత్, రాజస్థాన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు రావడం మొదలెట్టారు. వారే సొంతంగా టెక్స్టైల్ యూనిట్ పెట్టడం మొదలెట్టారు. అయితే 1990 తర్వాత మాత్రమే పెద్ద ఎత్తున వలస కూలీలు రావడం మొదలెట్టారు. అయితే 1990వ దశకంలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా దూసుకుపోయింది. చెన్నై వెలుపల 1995లో ఫోర్డ్ మోటార్స్ ఫ్యాక్టరీ ప్రారంభించింది. దీంతో యావత్ ప్రపంచానికి తమిళనాడులో వ్యాపారం చేసుకోవడానికి పరిస్థితులు అనువుగా ఉన్నాయనే సంకేతాలు పంపినట్లయింది. దీంతో పాటు తమిళనాడు స్థిరమైన ప్రభుత్వం, రాజకీయ నాయకులు కూడా వ్యాపారస్తులను ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో తిరుపూర్ పేరు మారుమోగిపోయింది. నైపుణ్యం ఉంటే ఎక్కడి వారినైనా తాము ఆహ్వానిస్తామని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం, గోత్రం ఏమిటనేది తాము పట్టించుకోమని, వారిని సాదరంగా ఆహ్వానిస్తామని ఇక్కడి వ్యాపారవేత్తలు చెప్పారు. ఇక తిరుపూర్ టౌన్ విషయానికొస్తే ఈ పట్టణంలో సుమారు 6 లక్షల మంది కార్మికులుంటే వారిలో 50% మంది వలస కార్మికులే. కాగా ఈ పట్టణంలో సుమారు 10,000 దుస్తుల యూనిట్లున్నాయి. ఇక్కడ కార్మికుల కొరత కూడా తీవ్రంగా ఉంది. తిరుపూర్కు వలస కార్మికుల అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడి స్థానికులు సింగపూర్, యూరోప్, అమెరికా తదితర దేశాలకు వలస వెళ్లారు. కాబట్టి స్థానికంగా తిరుమల కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులొస్తే తమ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. తమతో పాటు వారు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ప్రస్తుతం ఉత్తరాది వారు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడుతుంటే తాము సంతోషిస్తామని స్థానిక వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఉత్తరాది నుంచి ఇక్కడికొచ్చిన వారి మొదటి అద్దంకి భాష, ఇక్కడి సంస్కృతి. దీంతో చాలా మంది తిరుపూర్ రైల్వే స్టేషన్లో వద్ద ఉన్న తమిళ లాంగ్వేజ్ క్లాస్లో చేరి తమిళం నేర్చుకున్నారు. కాగా ఈ క్లాసులకు ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారొచ్చి తమిళం నేర్చుకునేవారు. తమిళం నేర్చుకోవడానికి చాలా మంది తమిళ్ న్యూస్ ఛానల్స్తో పాటు సీరియల్స్ చూసి తమిళం నేర్చుకున్నవారే. దీంతో పాటు చాలా మంది ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. తమ వ్యాపారాలు విస్తరించుకోవడంతో పాటు ఎగుమతులు పెంచుకోవాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. చాలా మంది హిందీ వ్యాపారస్తులు యూట్యూబ్ ద్వారా కొన్ని టిప్స్ తీసుకుంటారు. ఇక ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారస్తుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటే చక్కని తమిళంతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వారి పిల్లలు స్థానికులతో కలిసిపోయారు. ఉత్తరాది నుంచి తిరుపూర్కొచ్చి ఇక్కడి టెక్స్టైల్ యూనిట్లలో రోజుకు 100 రూపాయల కూలీతో బ్రతుకీడ్చిన వీరు ఈరోజు 10 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఒక యజమాని మాట్లాడుతూ తాను తిరువూరు రాకుండా బీహార్లోనే ఉంటే ఇప్పటికీ 2 పూటల తిండికి ఇబ్బంది పడాల్సి వచ్చేదని చెబుతున్నాడు. తమిళనాడు ప్రజలు తమలో ఒకరిగా తమను చూసుకుంటున్నారు. తమ ఎదుగుదలకు ఎంతో సహకరించారని కృతజ్ఞతాభావం చూపిస్తున్నారు. మేరా భారత్ మహాన్ అంటూ నినదీస్తున్నారు.